చర్చలో మనతో పాటు ప్రముఖ న్యాయవాది బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. భరత్ గారు నమస్తే. నమస్కారం. అలాగే మనతో పాటు జూమ్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. శ్రీశైల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ముందుగా భరత్ గారు, మనం చూస్తున్నాం కీలకమైన వార్త. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం ఆపండి, కూల్చుడని చెప్పేసి హైడ్రాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్రమం నిర్మాణమైనా కూడా నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం కూలుస్తున్నారో కూడా స్పష్టం చేయాలి. ముందుగా మా ముందుంచండి ఆ గైడ్ లైన్స్ను కూడా అని చెప్పేసి ఆదేశించిన అంశాలని మనం ఎట్లా చూడాలి? ఏదో ఒక సామెత ఉందండి, ఏలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని ఒక పద్యం ఉంది. ఆ సందంగా జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. హైకోర్టు ఇప్పటికీ ఒక 5-6 సార్ల ఈ విషయం మీద ఇంతే సీరియస్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైడ్రా యాక్టివిటీ మీద. మరి హైడ్రా మీద కనీసం నీళ్ళ చుక్కబడ్డట్టుగా కూడా లేదు. ఈ విషయాన్ని కూడా కోర్టు కన్సిడరేషన్లోకి తీసుకుంటే బాగుంటుంది. హైకోర్టు ఆదేశాలు ఇస్తూనే ఉంది, హైడ్రా కూలగొడుతూనే ఉన్నది. ఇది స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం, అనేక సందర్భాలలో ఇది జరుగుతూనే ఉంది. తర్వాత ఈ హైడ్రా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ లాగా బిహేవ్ చేస్తుందనే దానికే హైకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయం అనేది స్పష్టంగా మనకు అవగతమవుతుంది. అక్రమ నిర్మాణాలైన నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టేదానికి లేదు, సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు అంటే మీరు సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ కాదు కావాల్సింది, అక్కడ అది ప్రూఫ్ ఉండాలి. కూలగొట్టేదానికి ముందు, ఫైనల్గా కూలగొట్టేదానికి ముందు ఇది అక్రమ నిర్మాణం అనేది ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ ఏ రకంగా ఉండాలి అనేది అధికారులు నిర్ణయం చేసుకోవచ్చు. అంటే హైకోర్టుదా, లేకపోతే లోయర్ కోర్టు, మన సబార్డినేట్ కోర్ట్స్ నుంచి, సివిల్ కోర్ట్స్ నుంచి వచ్చిందా, ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇది టైటిల్కి సంబంధించి కట్టిన తర్వాత కోర్టులో ఏమైనా వివాదాలు పెండింగ్ ఉన్నాయా, తర్వాత కూలగొట్టకూడదని ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇది పక్కాగా ఇది ఫలానా వాళ్ళకి అది ఏంటి యాజమాన్యం ఉన్న ప్రాపర్టీ కాబట్టి దీన్ని కూలగొట్టకూడదు అనే అంశం ఉన్నప్పుడు కూడా కూలగొట్టేదానికి లేదు. ఖచ్చితమైన ఆదేశాలు ఉంటే మాత్రమే కూలగొట్టాలి. ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి అని నిర్ధారణ జరిగిన తర్వాతనే కూలగొట్టాలనేది చట్టం. అది అట్లాంటిది చట్టము అంత పటిష్టంగా ఉన్న చట్టం ఎందుకు అని అంటే అన్యాయం జరగకూడదనేది రాజ్యాంగం యొక్క, ప్రజలకి పౌరులకి అన్యాయం జరగకూడదు అనేది రాజ్యాంగం ఆదేశించిన ప్రాథమిక సూత్రాల యొక్క మూల సూత్రం అది. ఆ విషయం తెలియని విషయం కాదు. ఐఏఎస్ ఆఫీసర్లకు అది తెలియకుండా ఉండదు. అది వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. సరే, ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత అనేక సందర్భాలలో కోర్టు ఇంత గట్టిగా ఆదేశించిన తర్వాత కూడా ఈ ప్రహారీలు కూలగొట్టడము, తర్వాత వివాదాలలో పెండింగ్లో ఉన్న భూములలో వెళ్ళి తర్వాత బోర్డులు పాతడము, ఇది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తన పరిధుల్ని దాటి చాలా అన్యాయంగా, అంటే ఆర్బిటరీగా వివాదాస్పద భూములలో వెళ్ళి అక్కడ ఈ బోర్డులు నాటడము ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ భూముల పరిరక్షణ అనిపించుకోదండి. ఖచ్చితంగా కాదు. వివాదాలలో ఉండి కోర్టులలో స్టేలుండి ఇవన్నీ జరిగినప్పుడు అది నిర్ణయం చేసేదానికి ఆగాల్సిందే కదా. దాన్ని ప్రొటెక్ట్ చేయండి. చేయించేదానికోసం కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోండి. కోర్టుకు పోయి చేయాలి కదా వాటిని. మీ దగ్గర మీకు ఏం తక్కువైంది? ఒక అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, తర్వాత బోర్డు అంతమంది జీపీ గవర్నమెంట్ ప్లీడర్స్ ఉన్నారు. పెద్ద వ్యవస్థ ఉంటుంది ప్రభుత్వం దగ్గర. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. మీరు వాటిని ఉపయోగంలో పెట్టండి. అనవసరంగా మీరు చేసే తప్పుడు పనులని నిలువరించి తర్వాత వాటిని విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కాదు వీళ్ళున్నది. ప్రజల యొక్క హక్కులు కాపాడేదానికి. ఆ పని చేయకుండా ఈ రకంగా ఇల్లు కూలగొట్టడం ఏందండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇల్లు కూలగొట్టడం తప్ప ఇంకా వేరే ఏది కార్యక్రమం ఉన్నట్టు కనిపించట్లేదు. ఇల్లు కూలగొట్టడము, ధ్వంసరచన చేయడము, తర్వాత ఇష్టానికి బూతులు మాట్లాడడము, లేకపోతే బెదిరించడము,
కత్తులతోని దాడి చేస్తామని చెప్పడము ఏ సంస్కృతిని తీసుకొని వచ్చినాయండి? ఎట్లాంటి రాష్ట్రాన్ని ఎట్ట చేస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ప్రతిష్ట కలిగిన రాష్ట్రము, తర్వాత బ్రహ్మాండమైన నాయకత్వంని అందించిన రాష్ట్రము, తర్వాత అనితర సాధ్యమైన పనులన్నీ తర్వాత చాలా చిన్న సమయంలో కంప్లీట్ చేసిన రాష్ట్రము, జీడిపిని పెంచిన రాష్ట్రము, తర్వాత అభివృద్ధి, సంక్షేమము, సంస్కరణలు, తర్వాత ఒక మంచి మర్యాద, జీవన సౌకర్యాలను పెంచుకుంటూ పోవచ్చు తక్కువ సమయంలో అని కేసీఆర్ గారి పరిపాలన నిరూపించిన రాష్ట్రం అండి. రాష్ట్రాన్ని ఈ రకంగా రావణాసుర కాష్టంలాగా చేసి పెట్టినారు. హైకోర్టు నా ఉద్దేశంలో ఇంకా కొంచెం సీరియస్గా తీసుకోవాలనేదే నా ఉద్దేశం, తర్వాత నా వినతి కూడా. ఎందుకు అనంటే ఇట్లా చెప్తే వినే పరిస్థితి కనిపించట్లేదు. మీరు ఆర్డర్లు పాస్ చేస్తూనే ఉన్నారు, ఆయన అది హైడ్రా కూలగొడుతూనే ఉన్నది. దానివల్ల ఏమవుతుంది అంటే కోర్టు మెజెస్టీని కూడా వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కోర్టు యొక్క మ్యాజెస్టీని డిగ్రేడ్ చేస్తూ ఉన్నది. ఇది కంటెంప్ట్ కింద కూడా అవుతుంది. ఇదివరకు ఇచ్చిన ఆర్డర్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ఖచ్చితంగా మన బతుకమ్మ కుంట విషయంలో ఖచ్చితంగా నిలదీసింది. ఇంకా కొంచెం తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందంటే అమాయకుల యొక్క ఇండ్లు కూలగొట్టబడతాయి, వాళ్ళ నివాసాలు. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కుటుంబం ఒక ఇంటి స్థాయికి రావాలని అంటే దశాబ్దాలు పడుతుంది. వాళ్ళ కష్టము, తర్వాత వాళ్ళ పట్టుదల, తర్వాత వాళ్ళు తినక కూడబెట్టుకొని కట్టుకున్న గూడుని చెదరగొట్టడం అనేది చాలా దుర్మార్గం అండి. ఇది రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకం. ఇది ఇంకా కొంచెం తీవ్రంగా హైకోర్టు ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నా ఉద్దేశం. నిజంగానే పేదలు అలాగే మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన దశాబ్దాల ఆకాంక్ష ఒక ఇంటి నిర్మాణం అనేది, ఆ ఇంట్లను అమానవీయంగా కూల్చివేయడం అనేది అత్యంత దారుణం, బాధాకరం. అందుకోసమే హైకోర్టు అత్యంత తీవ్రంగా స్పందించిందని భరత్ గారు చెప్తా ఉన్నారు. ఇంకా కూడా హైకోర్టు ఆదేశాలను పాటించే విధంగా తప్పకుండా రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా కనిపిస్తుందనే విషయాన్ని భరత్ గారు సూటిగా చెప్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారు, హైడ్రాకు సంబంధించిన చర్యలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని నిన్న హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయిన సందర్భం కనిపిస్తోంది. కూల్చివేతలు ఆపాలని కూడా ఆదేశాలు జారీ చేసిన కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కూల్చివేతలు అనేవి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహానికి కారణమైన సందర్భాలు మనం ప్రజాక్షేత్రంలో ప్రతినిత్యం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రజలే కాదు, ఏకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? రాజుగారు, ముందుగా మీకు నమస్తే. భరత్ అన్న ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ మహనీయుడు చెప్పిన రాజ్యాంగ పీఠిక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా విలసిల్లాలి తెలంగాణలో, భారతదేశంలో కోరుకుంటూ, ఈరోజు పరిస్థితి చూస్తే అంబేద్కర్ గారు చెప్పిన విలువలన్నీ కూడా ఎట్లాగైతే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పెట్టిన అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి తాళం పెట్టిండో రేవంత్ రెడ్డి, ఈరోజు అంబేద్కర్ బోధించిన రాజ్యాంగ విలువలు, మౌలిక సూత్రాలు ఇంతకుముందు భరత్ అని చెప్పిండ్రు, ప్రాథమిక హక్కులను హరిస్తూ ఈరోజు రాజ్యంలో పాలన జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఈరోజు అంబేద్కర్ జయంతికి రేవంత్ రెడ్డి పోయి ఆయనకు నివాళులు అర్పిస్తారు, అంతకంటే అవమానం ఇంకోటి లేదు. అయితే హైడ్రా విషయం తీసుకుంటే చాలా సార్లు హైకోర్టు ఇంతకు ముందు కూడా ఆపండి మీ ఇవన్నీ అని చాలాసార్లు హెచ్చరించింది. హైడ్రాను, రంగనాథ్ను హెచ్చరించింది. నేను లేస్తే మనిషిని కానీ అన్నట్టుగా కూడా చాలా తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇది మొదటిసారి కాదు ఈ హెచ్చరిక జారీ చేయడం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవి ఏవి కూడా పట్టించుకోవడం లేదు. రంగనాథ్ గారు పట్టించుకోవడం లేదు. రంగనాథ్ గారు ఎందుకు పట్టించుకోవడం లేదంటే అవి పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాబట్టి. లేకపోతే ఒక అధికారికి కోర్టుని ధిక్కరణ చేసేంత ఎందుకు వస్తుందండి? సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు, ప్రజల జీవితాలను ఏం చేయదలుచుకున్నాడు అనేది కీలకమైన అంశం. కోర్టు నిన్న చాలా తీవ్రంగా కూడా వ్యాఖ్యలు చేసింది. అమీన్పూర్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, ఐలాపూర్ సంబంధించిన కూల్చివేతలు, అంత పెద్ద భవనాన్ని కూల్చివేస్తే కోర్టు వ్యాఖ్య ఏంటంటే అంత పెద్ద భవనాన్ని కూల్చివేస్తే బాధ కలుగుతా ఉన్నది అన్నది కోర్టు. ఇంకో మాట అన్నది,
అక్రమ నిర్మాణమైనా సరే సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ నివసిస్తున్న వాళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళ జీవించే హక్కుని హరించడం అనేది ఏ రాజ్యాంగం, ఏ అంబేద్కర్ చెప్పింది ముఖ్యమంత్రికి? ఇంకొకటి, జిహెచ్ఎంసి చట్టంలో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP మార్గదర్శకాలు మాకు ఇచ్చిన తర్వాతనే మీరు చర్యలు తీసుకోవచ్చు. మీరు చెరువుల ఆక్రమణ, ఈ నాలాల ఆక్రమణ, వాటిని మీరు అడ్డుకోండి, అరికట్టండి, మూసిని సుందరీకరణ చేయండి, కాలుష్యం నివారించండి, ఇవన్నీ చేయండి. కానీ ఆ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ఎంసి చట్టం లేదు, SOP మార్గదర్శకాలు లేవు. ఒక రియల్ ఎస్టేట్ మాఫియా మార్గదర్శకాలలో, కనుసన్నలలో ఈరోజు అన్ని వ్యవస్థలు ఈ రాష్ట్రంలో నడుస్తా ఉన్నాయి. అది హైడ్రా రంగనాథ్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. ఇక్కడ మళ్ళీ అదే తీర్పులో నిన్ననే హైకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది. సల్కం చెరువులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఫాతిమా కాలేజ్ నడుస్తున్నది. అది చెరువులోనే నిర్మించిండ్రు, ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి అని హైకోర్టు నిన్న కామెంట్ చేసింది. మరి రంగనాథ్ గారిని ఫాతిమా కాలేజ్ దగ్గరికి పంపిస్తాడా రేవంత్ రెడ్డి? ఇది ఇంతకు ముందు చాలా సార్లు బీఆర్ఎస్ నాయకులే కాదు, చాలా మంది న్యూట్రల్ సెక్షన్స్, చాలా మంది ఆలోచన పరులు, పేదలను రిప్రజెంట్ చేస్తున్న జేఏసీ లాంటి వాళ్ళు, మూసి పరిరక్షణ జేఏసీ లాంటి వాళ్ళు చాలా సార్లు చాలా మంది కూడా చెప్పారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి చెరువులోనే కట్టుకున్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువులోనే కట్టుకున్నాడు. ఎందుకు వాటి జోలికి పోవడం లేదు మీరు? ఒక టీవీ ఇంటర్వ్యూలో రంగనాథ్ ని అడిగిండ్రు కూడా, రండి మేము తీసుకపోతా, చెరువులో ఉన్నది చూపిస్తా, కూలుస్తారా అంటే ఆయన నీళ్లు నములుతున్నాడు. సో ఈ రోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ప్రజలని చిదిమి వేసే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నది. పేరు ఏమో ఇందిరమ్మ, ఆమె గరీబీ హటావో అంటే వీళ్ళు గరీబోంకో హటావో అనే నినాదం తీసుకున్నారు. పేరులో గాంధీ ఉంటుంది, చేసేవన్నీ గాడ్సే పనులు చేస్తా ఉన్నారు. అంబేద్కర్ ఆయన చెప్పిన మంత్ర, ఒక ప్రాథమిక సూత్రం, ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. భావవ్యాప్తి, సంఘర్షణ, సమీకరణ. ఈ రోజు ఏముంది? భావవ్యాప్తి, ఎడ్యుకేట్ చేస్తే ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ల కుంభకోణం జరిగిందని క్రిషాంగ్ చెప్తే కేసీఆర్ కి నోటీసులు పంపిస్తుంది సీతక్క. ఎక్కడ అంబేద్కర్, ఎక్కడ అంబేద్కర్ సూతి, ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ రాజ్యాంగం? ఇక ఆర్గనైజ్, పోరాటాలు చేస్తే జైళ్ళకి దిప్పుతా ఉన్నారు. ఇప్పుడు హైడ్రా ఎట్లయితే శనివారం 4:30 ప్రాంతాల్లో కూల్చడం మొదలు పెట్టిందో, కోర్టు ఇక ఉండదు కదా 2 రోజులు, శుక్రవారం రాత్రికే కూల్చడం, శుక్రవారం రాత్రికే నోటీసులు ఇవ్వడం, సిట్టులు ఇవ్వడము, పోలీసులు కస్టడీలు పెంచుకుంటూ పోవడం, జైల్లో పెట్టడం, మాట్లాడితే లేనిపోని కేసుల్లో ఇరికించడము, ఇవన్నీ కూడా నిత్యకృతం అయిపోయినాయి ఈరోజు తెలంగాణలో. ఈరోజు హైడ్రా రూపంలో కావచ్చు, ఇంకా మొత్తం ఈ పోలీసు జులం, హోంశాఖ మంత్రి ఆయన చేతిలో, ఆయన పరిపాలన కూడా మీరు మనం అందరం కూడా చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చునే చేస్తున్నాడు ఆయన. సచివాలయానికి ఎప్పుడైనా వస్తలేడు. పోలీసుల చుట్టూ, పోలీసుల పకడ్బందీ దీని చుట్టూ అక్కడ కూర్చుని పోలీసు రాజ్యం నడిపిస్తున్నాడు. కాబట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు ముఖ్యమంత్రి కూర్చుంటున్నాడు. ఈ అధికారులందరికీ కూడా, అన్ని వ్యవస్థలకి, మంత్రులు గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కింద మండల స్థాయి నాయకులు కూడా ఈరోజు ఎవరైనా ఒక వాట్సాప్ గ్రూప్ లో ఎమ్మెల్యే మీద కామెంట్ చేస్తే వెంటనే సిఐలు, ఎస్ఐలు ఫోన్ చేస్తా ఉన్నారు. ఇదేమి అంబేద్కర్ స్ఫూర్తి, ఇదేమి రాజ్యాంగబద్ధమైన పరిపాలన, ఇదేమి ప్రజాపాలన, ఇదేమి వాళ్ళు చెప్తున్న ఇందిరమ్మ వెలుగులు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇది పాలిటిక్స్ కాదు, ఇది బేసికలీ అంబేద్కర్ గారి ఇచ్చిన ఆర్టికల్ 3తో సాధించుకున్న రాష్ట్రం. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అనే ఒక సూత్రాన్ని కేసీఆర్ గారు పరిపాలించి ఒక్క చుక్క రక్తం రాలకుండా తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాల్లో అగ్రభాగాన నిలబెట్టిన తెలంగాణ ఈ రోజు ఇట్లా అవుతుందంటే అది టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయడము, కేసీఆర్ కి నష్టం చేయడం కాదు, అంబేద్కర్ కి నష్టం చేయడము, రాజ్యాంగానికి నష్టం చేయడంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని తెలంగాణ గ్రహించాలని నేను కోరుతా ఉన్నా సీతారామరాజు గారు. సార్, చాలా కీలకమైన అంశం ఇది. పూర్తిగా అడుగడుగునా కూడా కాల రాస్తా ఉన్నారు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తా ఉన్నారు. దీంతో పాటు పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తా ఉన్నారని శ్రీశైల్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను, ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భరత్ గారు, ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, విశ్వ మానవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి
జయంతి. వాస్తవానికి రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో ఆయన పొందుపరిచిన ప్రతి పదం కూడా దేశ నిర్మాణానికి ఒక పునాదిలా పనిచేసిన సందర్భాన్ని మనం చూసాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ అంటూ ఈ పదాలను, ఈ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా ఈ రాజ్యాంగాన్ని రోజు రోజుకు కాలరాస్తున్న తీరును ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ దేశానికి మన అందరికీ ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నదంటే గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నది. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వారు తీసుకొచ్చిన రాజ్యాంగ ప్రతిపాదనలు, రాజ్యాంగ చట్టసభ ఆమోదం పొంది ప్రాథమిక హక్కులుగా ఏదైతే ఏర్పడిందో, తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి కానివ్వండి, చిన్న రాష్ట్రాలకు సంబంధించి కానివ్వండి, తరువాత రిజర్వేషన్లకు సంబంధించి కానివ్వండి, తర్వాత పౌరుల యొక్క భద్రతకు సంబంధించింది కానివ్వండి, పౌరులకు దక్కాల్సిన మర్యాదకు సంబంధించింది కానివ్వండి, పరిపాలకుల యొక్క పరిధులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవాళ వారు రూపొందించిన రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే, వారి ఆలోచన విధానం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే గతంలో ఎప్పుడు కూడా లేనంతగా ఉన్నది. అంత గొప్పగా వారు రాజ్యాంగాన్ని, ప్రజల యొక్క హక్కులు పరిరక్షింపబడేదానికోసము, రాజ్యాంగ పరిధులలో వ్యవస్థలు పనిచేసేదానికోసము రాజ్యాంగాన్ని రూపుదిద్దినారు. ఇవాళ వ్యవస్థలన్నింటినీ కూడా అబ్బసొమ్ములాగా వాడుకుంటున్నారు. దుర్మార్గమైన పాలకులు వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేసి ప్రజలకి వ్యవస్థల యొక్క అండ లేకుండా చేసే కార్యక్రమం ఇవాళ విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు ప్రతి సందర్భంలో అది కేటీఆర్ గారు అనేక సందర్భంలో, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతి సందర్భంలో వ్యవస్థల యొక్క ఇంపార్టెన్స్, దానికి ఆ వ్యవస్థలు పటిష్టంగా ఉండేదానికోసం అంబేద్కర్ గారు చేసిన కృషి, దాన్ని నిలబెట్టుకునే దానికోసము అంబేద్కర్ గారి స్ఫూర్తి అనేది దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఆ స్ఫూర్తిని నిలబెట్టే దానికోసం ఒక అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత తన పరిపాలనా భవనం, తన ఆయాంలో నిర్మించిన పరిపాలనా భవనం స్టేట్ సెక్రటేరియట్కి అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి పేరు యథాలాపంగా పెట్టింది కాదు. అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, వారు రాజ్యాంగాన్ని రచించిన విధానం ఏదైతే ఉందో, రాజ్యాంగం రచించిన దాంట్లో అనేక మంది కూడా ఉన్నారు. కానీ వారి భూమికని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తర్వాత జవహర్లాల్ నెహ్రూ పొగిడిన విధానం చూస్తే వారి భూమిక ఎంత ఉన్నది రాజ్యాంగంలో. తర్వాత ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్, తర్వాత ఆర్థిక పరిపాలన, రాష్ట్రాల విభజన ఎట్లా జరగాలి. కాబట్టి వాటన్నిటి నుంచి స్ఫూర్తి తీసుకొని, తర్వాత వారి స్ఫూర్తి ముఖ్యంగా తెలంగాణ ఏర్పడే దానికోసము ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు ఏదైతే ఆర్టికల్ 3లో ప్రతిపాదించినారో దాన్ని ఆధారం చేసుకొని కేసీఆర్ గారు అద్భుతమైన రాజ్యాంగబద్ధమైన పోరాటం చేసి 33 పార్టీలను ఒప్పించి పార్లమెంటు ఉభయ సభలలో బిల్లు పాస్ చేయించడము ఏదైతే ఉందో, కేసీఆర్ గారి నరాలలో కూడా అంబేద్కర్ పట్ల ఒక గౌరవభావము, ఒక గురుభావము, ఇది ఒక గ్రాటిట్యూడు, తర్వాత ఒక మార్గదర్శకుడు అనేది వారు దాన్ని యాక్సెప్ట్ చేసి మనస్ఫూర్తిగా కట్టించిన ఆ విగ్రహానికి ఇవాళ ఇంత దుర్మార్గం ఉంటుందండి. ఇంత దుర్మార్గం ఉంటుందా? 2.5 సంవత్సరాల నుంచి కనీసం అక్కడ చీపురు పెట్టి ఊడ్చే గతి లేకుండా చేసి, ప్రజల్ని దర్శించుకోకుండా చేసి, ఏమి శాడిజం ఇది? ఏమి శాడిజం ఇది? ఒక దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక మహానుభావుడు, ఒక మహనీయుడు దేశానికి ఇంత సేవ చేస్తే, తెలంగాణ ఆయన పట్ల ఆదరభావంతోనే ఉన్నది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి. ఈ దేశం మొత్తంలో అంబేద్కర్ గారు బతికున్నప్పుడు వారికి ఈ దేశంలో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ ఆ రోజుల్లో వారి ప్రతిభను గుర్తించి డాక్టరేట్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. 1953లో వారికి డాక్టరేట్ ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు 2011లో
సెంటినరీ సెలబ్రేషన్స్, అంబేద్కర్ గారి సెంటినరీ సెలబ్రేషన్స్కి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక సంచికని విడుదల చేసింది, పబ్లికేషన్. అందులో అంబేద్కర్ గారి స్పీచెస్, అంబేద్కర్ గారు పెద్ద లాయర్ అన్న సంగతి ఈ సమాజానికి తక్కువ తెలుసు. వారు ఆర్గ్యూ చేసిన కేసులన్నింటినీ కూడా, వాటి జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా కంపైల్ చేసి విడుదల చేసింది. వారి మీద రాసిన పుస్తకాలను, అంబేద్కర్ గారు చనిపోయే నాటికి రాజ్యసభ మెంబర్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎంత గౌరవించింది. ఎంత మహామేధావి అయితే ఒక నాన్ పొలిటికల్ జస్టిస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన సంస్థ సుప్రీంకోర్టు, వాళ్ళంతటా వాళ్ళే ఆ సంస్థ దానంతట అదే ఆయన మీద ఒక బ్రహ్మాండమైన సంచికని రిలీజ్ చేసింది. అదే అంబేద్కర్ యొక్క గొప్పతనం. ఆ మహనీయుడి, అంత గొప్ప మహనీయుడిని ఇవాళ చిన్నబుచ్చే విధంగా, అవమానపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తాం. శోచనీయం ఇది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. కేసీఆర్ గారు అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొనే దళితులకి 10 లక్షల రూపాయల పథకాన్ని పెట్టినారు. ఆ పథకాన్ని కంటిన్యూ చేయలేదు, దళిత బంధుని. కానీ ఎన్నికల ముందు 10 లక్షలు ఏంది 12 లక్షలు ఇస్తామని గొప్ప మాటలు మాట్లాడినారు. చేసేవి మాత్రం చెత్త పనులు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంలో కేసీఆర్ గారి స్పీచ్ మీరు వినాలి. ఎవరైనా ఎంత గొప్పగా మాట్లాడినారు, ఎంత అద్భుతంగా అంబేద్కర్ ఆలోచనల్ని ఆవిష్కరించినారు. మేము మాటల దగ్గర ఆగిపోదలుచుకోలేదు. మేము అంబేద్కర్ ఆశయాలని మేము ముందుకు తీసుకుపోయే దానికోసమే దళిత బంధుని తీసుకొచ్చిన విధానాన్ని దేశ ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా మిగతా రాష్ట్రాలలో కూడా ఇది అమలు కావాలని ఆశించిన గొప్ప మనస్తత్వం కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ఇది కట్టినారు కాబట్టి నేను దీన్ని ఊకను, దీన్ని శుభ్రం కూడా చేయను, ఒక దండ కూడా వేయను అనేది రేవంత్ రెడ్డి గారి మనస్తత్వం. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయినా మనం ముఖ్యమంత్రులను ఎన్నుకోవడంలో బాధ కలిగే విషయం, ఇది చాలా బాధ కలిగే విషయం. నిజంగానే దేశానికే దారి చూపిన దీపస్తంభం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణను 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రథంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఆయన ఆలోచనలు, ఆశయాలే లక్ష్యంగా ఆ స్ఫూర్తిని కొనసాగించాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా కూడా ఆ రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ గారి ఆశయాలను తూట్లు పొడుస్తుందని చెప్పి భరత్ గారు అలాగే శ్రీశైల్ రెడ్డి గారు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూనే రాజ్యాంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్, బీజేపీ విధానాలను కూడా ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా వారు పిలుపునిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం కనిపిస్తోంది భరత్ గారు. ఇక్కడ సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు జరుగుతూ ఉంటాయి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ అటువైపు ఎక్కువగా రాజకీయ చేరికలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం చూస్తున్నాం తెలంగాణలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రం. అధికార పార్టీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ నాయకుడు జీవన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భం కనిపిస్తోంది. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కాబోతుందనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సందర్భం. 20న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగబోతున్న ఒక కీలకమైన ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కేసీఆర్ గారి సమక్షంలోనే జీవన్ రెడ్డి గారి చేరికను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముదనష్టమైన పరిపాలన జరుగుతున్నప్పుడు ముంచుకొచ్చే ప్రమాదాన్ని, ప్రజల క్షేమాన్ని కాంక్షించే ప్రతి నాయకుడు కూడా గమనిస్తాడు. ఇవాళ జీవన్ రెడ్డి గారు రేపు రాబోయే ప్రమాదం ఎంత దారుణంగా ఉన్నది తెలంగాణ మీద, వీళ్ళు ఇవాళ జరుగుతున్న పరిపాలన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పరిపాలన ఎంత దారుణంగా ఉన్నదని ఆయన గమనించిండు. కాబట్టికనే ఆయన తరువాత దీనికి పరిష్కారం ఎవరు, దీనికి పరిష్కారం ఏంది, దీనికి పరిష్కారం కేసీఆర్. దీనికి పరిష్కారం కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడమే, భారత రాష్ట్ర సమితి మళ్ళీ పరిపాలనలోకి రావడమే. ఇవాళ ప్రజలందరి ముందు ఒక కంపారిజన్ ఉన్నది. కేసీఆర్ గారి పరిపాలనలో రాష్ట్రం ఎట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ఏం జరుగుతున్నది. ఇది చూస్తే ప్రతి ఒక సహేతుకంగా ఆలోచించే ప్రతి రాజకీయ కార్యకర్త కానివ్వండి, రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒకే మాట అంటారు, జీవన్ రెడ్డి గారి మాట. జీవన్ రెడ్డి గారు ఏమన్నారు? మీతో పనిచేయడం నాకు అదృష్టం అన్నారు.
జీవన్ రెడ్డి గారేమి సామాన్యమైన వ్యక్తిత్వం కాదు. ఆయన దాదాపుగా 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నారు. ఈ 40 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు, తర్వాత ప్రజా కార్యకర్తగా ఉన్నాడు. పౌర హక్కుల రక్షణ కోసం పనిచేసిన వ్యక్తి అతను. జీవన్ రెడ్డి గారు ఆ రోజు ఎట్లా ఉన్నారో ఈ రోజు కూడా అట్లానే ఉన్నారు. అదే నిరాడంబరంగా ఉన్నారు. తర్వాత పైసల జోలికి పోలేదు ఆయన ఎప్పుడు. కొన్ని ప్రిన్సిపల్స్ పాటించిన వ్యక్తి. ఇవాళ అట్లాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ తప్ప వేరే మార్గం లేదు అనే నిర్ణయానికి రావడానికి వచ్చారని అంటే అది నిజం, అది సత్యం, దానికి తిరుగులేని వ్యవహారం. ఈ దోపిడీ, ఈ దౌర్జన్యము ఇది కాదు తెలంగాణ కోరుకున్నది. దీన్ని తెలంగాణ ఎప్పుడు దోపిడీని, దౌర్జన్యాన్ని, అణచివేతని, తర్వాత పరాయి పాలనని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. చరిత్ర ఇయ్యాలటిది కాదు ఇది. 2000 సంవత్సరాల పైనుంచి కూడా చరిత్ర తీయండి, తెలంగాణ ఎవరి కాళ్ళ కింద లేదు. బలవంతంగా ఎవడన్నా కాళ్ళ కింద పెట్టెక్కునే కార్యక్రమం చేస్తే భయంకరమైన వ్యతిరేకత, తర్వాత యుద్ధాలు జరుగుతాయి, తర్వాత పోరాటాలు చేస్తారు, వాళ్ళ స్వేచ్ఛను కాపాడుకుంటారు. అది కాకతీయులు కానివ్వండి, అది బహుమనీ సుల్తాన్లు, కాకతీయులు ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు కానివ్వండి, బహుమనీ సుల్తాన్లకు వ్యతిరేకంగా కులీ కుతుబ్ షా వాళ్ళు చేసిన పోరాటాలు కానివ్వండి, మొఘులకు వ్యతిరేకంగా అసఫ్జాయి చేసింది కానివ్వండి, బ్రిటిష్కు వ్యతిరేకంగా కూడా అసఫ్జాయి ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తిని ఇక్కడ నిలబెట్టిన వైనం కానివ్వండి, అంతకు మునుపు తీసుకోండి మీరు 2000 సంవత్సరాల మౌర్యుల విషయంలో కానివ్వండి, ఎక్కడన్నా మీరు తీసుకోండి, తెలంగాణ ఎవరిని కాళ్ళ కింద లేదు. స్వతంత్రాన్ని కోరుకునేది పాలకులు ఎవరైనా సరే స్వతంత్రాన్ని కోరుకునేది. అట్లాంటి తెలంగాణని మళ్ళీ ఇవాళ తీసుకుపోయి ఎవరి కాళ్ళ కింద పెడుతున్నాడు రేవంత్ రెడ్డి? మనసున్న వాళ్ళు, తరువాత తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు, తెలంగాణ గడ్డ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు జీవన్ రెడ్డి గారు చేసిన పని చేస్తారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలా, మోసం చేసి తల్లిరమ్ముని గుద్దాలనుకున్న వాళ్ళ గతి ఏమవుతుంది అని అంటే, మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు, ఒక్క మంత్రి ఫోన్ ఎత్తాడు, ఎవడు బొమ్మన్నాడు నిన్ను, నీకు ఇచ్చిన గౌరవం ఏంది ఈ పార్టీలో, లక్ష్మీపుత్రుడు అన్నారు నిన్ను, అన్నా అని చాలా గౌరవంగా నిలబెట్టి మీ గౌరవాన్ని కాపాడండి కేసీఆర్ గారు. మంత్రి పదవి ఇచ్చినారు, స్పీకర్ పదవి ఇచ్చినారు, కనీసం గ్రాటిట్యూడ్ లేకుండా ఇవాళ బయటకు పోయి నువ్వేం కోరుకుంటే ఏం జరుగుతుంది? నువ్వు ఉన్న పార్టీని నువ్వు మోసం చేస్తే పక్క పార్టీలో చేరితే వాడు నీకు గౌరవం ఇస్తాడా? అవమానమే ఇస్తాడు. ఆయన బాధ నాకు అర్థమైన కాడికి ఆయన బాధ రేవంత్ రెడ్డి అవమానపరుస్తుండనే దానికన్నా ఎక్కువ కేసీఆర్ గారి మర్యాదని, గౌరవాన్ని పోగొట్టుకున్నాననేది రియలైజేషన్. కాబట్టి ఇవాళ ఇది నాయకులకే పరిమితమవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఇది ప్రజలలో కూడా ఉంటుంది. ఓకే, అడ్డగోలు హామీలతోని మోసపోయినాం, మనం మంచి పరిపాలన పోగొట్టుకున్నాం అనే ఆలోచన ప్రజలలో కూడా లేదా? ఇది మార్పుకి సంకేతం. ఓకే, కాంగ్రెస్ పతనానికి నాంది, తర్వాత మంచి రోజులకి ప్రారంభం. అట్లనే అభివర్ణించాల్సిన అవసరం ఉంది జీవన్ రెడ్డి గారి రాకను. జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వాస్తవాలను గుర్తించి ప్రజలందరికీ ఒక సందేశం ఇచ్చే పద్ధతుల్లో మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరడము చాలా చాలా సంతోషకరమైన విషయం సార్. మీకు ఈ సందర్భంగా నమస్కారం. శ్రీశైల్ రెడ్డి గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? భరత్ గారు చెప్పినట్టు ఇది మార్పుకు ఒక నాంది, తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి కూడా ఇది నాంది పలుకుతోంది. మారుతున్న రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా ఒక నిలువెత్తు సంకేతంగా నిలుస్తుందనే అంశాలని ఎట్లా చూడాలి? జగిత్యాల నుంచే
బీఆర్ఎస్ పార్టీ జైత్ర యాత్ర ప్రారంభం కాబోతుందన్న ఈ చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చను మనం ఎట్లా చూడాలి? రాజుగారు 48 సంవత్సరాల కింద అంటే 1978లో జగిత్యాల జైత్ర యాత్ర జరిగింది. రైతు కూలీలు అందరూ సంఘటితమై ఆ రోజు భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి లక్షలాది మందితో 78 సెప్టెంబర్ 9న పెద్ద బహిరంగ సభ జరిగింది. అట్లాంటి చరిత్ర జగిత్యాలకి, ఉత్తర తెలంగాణకి, అసలు తెలంగాణ రక్తంలోనే ఆ అన్యాయాలపైన తిరుగుబాటు అనేది తెలంగాణ రక్తంలోనే ఉన్నది. అదే తెలంగాణ అస్తిత్వం, అదే ఉనికి. ఈరోజు మళ్ళొక్కసారి ఈ 20 తారీఖు నాడు జగిత్యాల జైత్ర యాత్ర మళ్ళొక్కసారి జరగబోతుంది. ఈ రోజుకి ఆ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ అట్లాంటి ఆధిపత్యము, అణచివేత, ఇంతకు ముందే మనం మొదటి 1-2 బ్రేకులకి ముందు జరిగిన దాంట్లో మాట్లాడిన పేదల జీవితాలను ఎట్లా చిదిమేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది. ఏమి మారిందండి 48 సంవత్సరాల్లో? కేసీఆర్ గారు చాలా సార్లు చెప్తుంటారు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నది. మనము సరే ప్రభుత్వాలు ఏం చేయలేదని నేను అనడం లేదు, కానీ చేయాల్సినంత చేయలేదు. చిన్న చిన్న దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తుంటారు. ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది ఏ పార్టీలండి? ఈ రోజు తెలంగాణనే ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరండి? ఈ రోజు కాబట్టే అంత సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో అన్ని సంవత్సరాలు 4-5 దశాబ్దాలుగా ఉన్న జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఈ రోజు భరించలేకపోతున్నారు ఆ ఉక్కపోతని కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కాదు, నిజానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. కాబట్టి నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎంతో కొంత పాత విలువలు ఉన్న పాత తరం నాయకులు చాలా బాధపడతా ఉన్నారు. జీవన్ రెడ్డి గారి అసంతృప్తి, తిరుగుబాటు, జీవన్ రెడ్డి గారి ఆవేదన ఈ రోజు మొత్తం తెలంగాణకి ఏమీ లేకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ దోసుకొని పోతున్నారు. ఎవడెవడో తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ తొట్టతొలి ప్రభుత్వాన్ని కూల్చిన దొంగలు ఒక దొంగ ముఖ్యమంత్రి. ఎవరి కోసమైతే ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నాడో వాడేమో రాజ్యసభ మెంబరు. ఇక జీవన్ రెడ్డి గారికి ఆ ధర్మాగ్రహం రాదా రాజు గారు? అందరికీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది ఇంకా కుతకుతలు ఆడుతూ ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పేరుతో ఉన్న బీజేపీ, టీడీపీ ప్రభుత్వం పైన, వాటికి ఇద్దరికి రాహుల్ అండ్ మోడీ ముద్దుల బిడ్డగా ఉన్న రేవంత్ రెడ్డి యొక్క అరాచక పరిపాలన పైన ఈరోజు తిరుగుబాటు జీవన్ రెడ్డి గారు మొదలుపెట్టిండ్రు. అది రేపు 20 తారీఖు నాడు జగిత్యాల జగిత్యాల జైత్రయాత్ర సభగా, చరిత్రలో నిలిచిపోయే సభగా అది జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఎంత ఆగ్రహావేశాలతో ఉన్నారు, అది ఏమంటారు కదా, అది దాన్ని ఉగ్గబట్టుకుని ఉన్నారు అనేది ఖచ్చితంగా జగిత్యాలలో ప్రస్ఫుటమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా మరింతగా అది ఆ ప్రజాగ్రహం ఒక వెల్లువలా, ఒక ఉప్పెనలా, ఒక విప్లవంలా కూడా తయారవుతుంది. నిజానికి ఈరోజు జగిత్యాల జైత్రయాత్ర 2.0 అంటున్నాను నేను దీన్ని. 20వ తారీఖు జరగబోయే బహిరంగ సభని. దానికి భూమిక ఒకటి జీవన్ రెడ్డి గారు, తర్వాత అసంతృప్తి, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులను పక్కన పెడితే కాసేపు నిజానికి ప్రజాగ్రహం కూడా ఈ 2.5 ఏళ్లలో ఎంతగా ఉందంటే మనం లగచర్లలో చూసినాం, ఈ హైడ్రా కూల్చివేతలు చూసినాం, మూసి సుందరీకరణ బాధితులను చూసినాం. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లాగా మారి ప్రతిరోజు క్యూలు కడతా ఉన్నారు జనాలు. బాధితులందరూ ఈ రోజు తెలంగాణ భవన్ పోతున్నారు. మీరు చాలా గొప్పగా కేసీఆర్ పెట్టిన కంచెలు కూల్చేసినాం, ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసిన, పై ఏం పేరు పెట్టుకున్నారు, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఎక్కడ పూలే, ఎక్కడ మీ పాలన? సో ఈ రోజు ఎవడైనా పోతున్నాడా ప్రజాభవన్ పోతున్నాడా? అందరు కూడా, బాధితులందరూ కూడా ఈ రోజు తెలంగాణ భవన్ కు పోతున్నారు. ఎందుకు పోతున్నారు అంటే ఈ ప్రజాగ్రహం అనేది ఉవ్వెత్తున సాగింది. ఒకటి విషయం మనం చూడాలి, నేను తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు జీవన్ రెడ్డి గారికి పదవులు రాలేదనేది కాదు, ఈ రోజు తెలంగాణలో ప్రజల ఆగ్రహ వేషాలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరిని, ఏ వర్గాన్ని కూడా పట్టించుకోవట్లేదు, ఏ వర్గాన్ని కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అనేది. ప్రజల ఆగ్రహ జ్వాలలకి ప్రతిరూపమే జీవన్ రెడ్డి గారి తిరుగుబాటుగా నేను చూస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఆ బాయిలింగ్ పాయింట్ ఇంకా వస్తుంది. ఖచ్చితంగా ఇంకా చాలా మంది కూడా బయటికి వస్తారు, ఈ కాంగ్రెస్ పార్టీని దుంపదెంచుతారు అని నా ప్రగాఢ విశ్వాసం.
దానికి జగిత్యాల జైత్రయాత్ర 2.0 20th నాడు జరగబోయే సభ ఒక ఉత్ప్రేరకంగా రైట్ పని చేస్తుందని చేయాలని కూడా నేను ఆశిస్తున్నా రాజుగారు. ఇదంతా కూడా తెలంగాణ కోసం. రైట్, నిజంగానే తెలంగాణలో జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్ర 2.0 ఏదైతే ఉందో తెలంగాణ రాజకీయాల్లో ఒక సువర్ణమైన అధ్యాయం, ఒక కీలక ఘట్టంగా నిలిచి ఉంటుంది. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే ఒక కీలకమైన సభగా ఇది నిలిచిపోతుంది. దీంతోపాటు 2.5 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడే విధంగా ఒక కౌంట్ డౌన్గా ఇది ఉంటుందనే విషయాన్ని శ్రీశైల్ రెడ్డి గారు అలాగే భరత్ గారు కూడా ప్రస్తావిస్తున్న విషయాలు మనం ఇప్పటివరకు చూసాం. భరత్ గారు, 2 కీలకమైన అంశాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం డీలిమిటేషన్కు సంబంధించి చర్చ కూడా చూస్తున్నాం. దేశవ్యాప్తంగా చేయబోతున్న డీలిమిటేషన్ ప్రక్రియపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు ఆర్టీసీకి సంబంధించి సమ్మె సైరన్ కూడా మోగిస్తూ ఉన్నారు కార్మికులు. వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? ముందు డీలిమిటేషన్కి సంబంధించి డీలిమిటేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా మీరు ఒకటేమంటుండనంటే డీలిమిటేషన్ హైబ్రిడ్ మోడల్లో చేయాలి. హైబ్రిడ్ మోడల్ ఏంటిది? ఒక సగమేమో ప్రోరేటా చేయాలి, ఇంకొక సగమేమో జిఎస్డిపి బేస్ చేసుకొని చేయాలని అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ఒక ప్రపోజల్ పెట్టారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ సోనియా గాంధీ వారి అభిప్రాయం ఎట్లా ఉందని అంటే అసలు ఎవరికి కూడా అంతుపట్టని ఒక లాంగ్వేజ్ వాడినారు వాళ్ళు. అంటే ఎటంటే అటు మలుచుకునే దానికోసం అదేంది పొలిటికలీ అండ్ నాట్ జస్ట్ ఆర్థమెటికలీ ఈక్విటబుల్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అక్రాస్ ది స్టేట్స్. అంటే ఇది బ్రహ్మ పదార్థం, మీరు ఎటంటే అటు మలుచుకోవచ్చు. ఏ రకంగా చెప్పాలని అనుకుంటే ఆ రకంగా చెప్పవచ్చు. స్పష్టంగా ఏదైతే సదర్న్ స్టేట్స్ అయితే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాలకి వాళ్ళు జనాభాని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయినారు, అభివృద్ధి సాధించడంలో ముందున్నారు, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదని ఒక స్పష్టమైన ప్రకటన కాంగ్రెస్ చేయట్లేదు. రైట్, ఈ విషయంలో కాంగ్రెస్కి బీజేపీకి భిన్నమైన అభిప్రాయం ఉన్నదని ఎక్కడ మనం గమనించేదానికి ఎక్కడ ఒక ప్రాతిపదిక లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన ఇండిపెండెంట్గా చేస్తాడు అది రైట్, వాళ్ళ పార్టీతో చెప్పించాలి కదా. రైట్, పార్టీతో చెప్పించకుండా ఈ జనాన్ని మోసం చేయడం తప్ప వేరే ఏమున్నది ఇందులో? అట్లనే మీరు ఆర్టీసీ కూడా తీసుకోండి. ఎలక్షన్స్ ముందు ఏమి వాళ్ళ హామీలో ఏమున్నదండి? విలీనం చేస్తామని చెప్పినారు. ఇవాళ విలీనం తప్ప వేరే ఏదైనా మాట్లాడండి. యూనియన్ల పునరుద్ధరణ కూడా వద్దు, విలీనం కూడా వద్దు, ఈ కాకుండా మీరు మాట్లాడండి అండి. అంటే విలీనం చేయవు, రైట్, యూనియన్లు లేకుండా చేస్తావు, ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు ముందుకు తీసుకొచ్చేదానికి అవకాశం లేని పరిస్థితిని క్రియేట్ చేయడం అంటే వాళ్ళని మొదల్లోకి నరక కార్యక్రమం పెట్టుకున్నావు. కేసీఆర్ గారు చట్టమే చేస్తున్నారు విలీనానికి. నువ్వు మాట్లాడినావు 100 రోజులలో చేస్తానని హామీ పత్రాలు రాసి కార్డులు కూడా పంచిపెట్టి గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చినారు. రైట్, విలీనం చేయడానికి ఏంది ఇబ్బంది ఇప్పుడు మీకు? రైట్, ఏందంటే ఒక అరాచకమైన పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. రైట్, ఆ అరాచకమే ప్రతి చోట ప్రతిబింబిస్తూ ఉంది. డీలిమిటేషన్ దాంట్లో ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కానివ్వండి, తర్వాత ఇవాళ రైట్ ఆర్టీసీ కార్మికుల విషయం కానివ్వండి, పరిష్కరించేది చేయరు. అణచివేసే కార్యక్రమం, దాన్ని ముక్కలు చేసే కార్యక్రమం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి ఏది తెలియదు. శ్రీశైల్ రెడ్డి గారు ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల అధికారం పీరియడ్ లో 2 సార్లు ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చినారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. పొన్నం ప్రభాకర్ మంత్రి ఆయన పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి అడుగుతున్నారు, మీరు ఒక కమిటీ వేసినామన్నారు కదా, ఏ రోజు వేసిండ్రు? ఆ జివో నంబర్ చెప్పండి, కమిటీ చైర్మన్ ఎవరు ఉన్నారు, ఆ కమిటీలో సభ్యులు ఎవరున్నారని అడుగుతున్నారు. వాళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ లేదట, తూతు మంత్రం వ్యవహారం తప్ప. నువ్వు ఆ జివో నంబర్ ఏమంటున్నారు? నువ్వు అసెంబ్లీలో నిజాలు చెప్పు, బయట నిజాలు చెప్పు. ఈ రోజు మొత్తం ఇవన్నీ తెచ్చేసి దాదాపు 5,000 మంది డ్రైవర్లను ఈ రోజు పక్క జోన్లకు పంపిస్తున్నారు. వాళ్ళన్ని డిమాండ్లన్నీ కూడా వాళ్ళు పెట్టినా ఉన్నారు.
రైట్ 32 అంశాల మీద సమ్మె నోటీస్ ఇస్తే కేవలం 5 అంశాల పైన మాత్రమే లేఖ ఇచ్చిన యాజమాన్యము కార్మికులకు ఏం న్యాయం చేస్తుంది? మీరు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినారు, ఆర్టీసీని విలీనం చేస్తామన్నారు, అపాయింట్ డే ఇస్తామన్నారు. మీరు ఆ రెండు తప్ప వేరే ఏమైనా మాట్లాడండి అని పొన్నం ప్రభాకర్ గారు అంటా ఉంటే రైట్ ఏం మాట్లాడగలుగుతారు? సరే, రేవంత్ రెడ్డి అయితే నేనైతే అంటున్నాను, రేవంత్ రెడ్డి తెలంగాణ వాడు కాదు, ఈ భూమి మీద పుట్టుండొచ్చు కానీ తెలంగాణ ఆత్మ లేదు. మరి పొన్నం ప్రభాకర్ గారు మీకేమైందండి? ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు మాట్లాడండి, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడండి, ముఖ్యమంత్రి మీద తిరగబడండి, సాధించండి. మీరు తెలంగాణ బిడ్డ కదా, ఆర్టీసీ కార్మికులను మీరు పట్టించుకోరా అని ఈరోజు స్ట్రైట్ గా నేను పొన్నం ప్రభాకర్ గారిని నిలదీస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఆర్టీసీ ఈ రోజు 22వ తేదీ నుంచి వాళ్ళు సమ్మె చేపడతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అట్లాగే ప్రజానికం కూడా అవస్థలు పడతారు ఈ ఎండాకాలంలో, బస్సులు లేక. అందరి యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యకు ముగింపు పలకాలి. మీరు మేనిఫెస్టో ఇచ్చిన డిమాండే మీరు అమలు చేయాలని నేను కోరుతా ఉన్నాను సీతారామరాజు గారు. పూర్తిగా మనం చూస్తున్నాం ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు సమ్మె సైరన్ మోగిస్తూ ఉంటే దేశ ప్రగతికి ప్రతిబంధకంగా మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ నడుస్తుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఓవైపు కాంగ్రెస్ సర్కార్, మరోవైపు కేంద్రంలో బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న ఈ వైఖరులు అనేవి పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ రెడ్డి గారు, అలాగే భరత్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.